ఈ వీడియోకి లైక్ చేసి అండ్ హైప్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాల్లో పెట్టుకోండి. నిజామాబాద్ నుంచి ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఇక నిజామాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా ఈ స్టేషన్ అయితే పెద్ద ఎత్తున అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ. అండ్ నిజామాబాద్కి సంబంధించి డబులింగ్ వర్క్స్ కూడా, డబుల్ రైల్వే లైన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అండ్ ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. ముదికేడ్ నుంచి ఇటు మేడ్చల్ వరకు, మేడ్చల్ నుంచి ఇటు ముదికేడ్ వరకు ఇప్పటి వరకు సింగిల్ రైల్వే లైన్ మాత్రమే ఉంది. అండ్ ఈ రైల్వే లైన్ డబుల్ రైల్వే లైన్గా అయితే మారబోతుంది విత్ ఎలక్ట్రిఫికేషన్తో సహా. ఈ రైల్వే లైన్లో చాలా ట్రైన్స్ అయితే రెగ్యులర్గా ప్రతిరోజు అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటాయి. ఓన్లీ సింగిల్ రైల్వే లైన్ ఉండడం వల్ల చాలా ట్రైన్స్ అయితే ఇంకొక ట్రైన్ గురించి అటు లూప్ లైన్లో వెయిట్ చేస్తూ చాలా టైం అయితే పట్టేది ట్రావెల్ చేయడానికి ఈ రైల్వే లైన్లో. ఇక్కడ నుంచి ఈ రైల్వే లైన్ డబుల్ రైల్వే లైన్గా వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అలాంటి కష్టాలు అనేటివి ట్రైన్స్కి అయితే ఉండకపోవచ్చు. సో ఫాస్ట్గా ట్రైన్స్ అయితే నడవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిఫికేషన్ 1x25 kV అయితే ఉంది. దానిని 2x25 kV అయితే పెంచబోతున్నారు. ఇలా పెంచడం ద్వారా ట్రైన్ స్పీడ్ అనేది పెరుగుతుంది అండ్ ట్రైన్కి పవర్ అనేది మంచిగా అయితే అందడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించిన సబ్ స్టేషన్లను కూడా అప్గ్రేడ్ అయితే చేయబోతున్నారు. ఈ నిజామాబాద్ రైల్వే లైన్కి సంబంధించి సబ్ స్టేషన్లన్నీ కూడా అప్గ్రేడ్ అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అండ్ ట్రాక్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత డబుల్ రైల్వే లైన్గా అయితే ముదికేడ్ రైల్వే లైన్ అయితే మనం చూడబోతున్నాము. అండ్ ఈ రైల్వే లైన్ వల్ల ఇటు నిజామాబాద్కి సమీపంలో, అంటే నిజామాబాద్కి డిచ్పల్లి నుంచి అండ్ ఇటు కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్లో ఇటు మామిడిపల్లి అనే విలేజ్ సైడ్కి బైపాస్ రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది. ఈ బైపాస్ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అయితే కరీంనగర్కి చాలా ట్రైన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ హైదరాబాద్ నుంచి ఇటు కరీంనగర్ మీదుగా అటు నాగ్పూర్ వైపుకి వెళ్ళడానికి కూడా చాలా ట్రైన్స్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. అండ్ నిజామాబాద్లో మేజర్ ప్రాబ్లం లోకో రివర్సల్ ప్రాబ్లం. బైపాస్ రైల్వే లైన్ కంప్లీట్ అయితే లోకో రివర్సల్ అనేది ఉండదు. బైపాస్ నుంచి నిజామాబాద్ స్టేషన్లోకి వెళ్ళకుండా ఇటు కరీంనగర్ వైపుకి అయితే ప్రతి ట్రైన్ కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఒక కొత్త రూట్గా అయితే మారబోతుంది. ఇటు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి మరొక కొత్త రూట్గా అయితే మారే అవకాశాలు అయితే ఉంటాయి. ఎప్పుడైతే ఈ బైపాస్ రైల్వే లైన్ కంప్లీట్ అవుతుందో అప్పుడే కొత్త రూట్గా అయితే ఈ రైల్వే లైన్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ ముదికేడ్ నుంచి ఇటు మేడ్చల్ వరకు ప్రస్తుతం అయితే డబుల్ రైల్వే లైన్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు బాసారం మధ్యలో, నిజామాబాద్ మధ్యలో అండ్ ఇటు నిజామాబాద్ నుంచి అటు డిచ్పల్లి అండ్ కామారెడ్డి దగ్గరలో ఇవన్నీ ప్లేసెస్లో కూడా డబుల్ రైల్వే లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే. అంటే పెద్ద ఎత్తున అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు, జస్ట్ అట్లా వర్క్స్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. ఇంకా ట్రాక్ నిర్మాణం అనేది ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. అండ్ ఎప్పుడైతే ఈ డబుల్ రైల్వే లైన్ కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచి ట్రైన్స్ అయితే స్పీడ్ అయితే పెరగచ్చు. అండ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రైన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇటు హైదరాబాద్ నుంచి అటు ముంబైకి వెళ్ళే ట్రైన్స్ కూడా చాలా ఈజీగా అయితే ట్రావెల్ చేయడానికి అయితే ఉంటుంది. ఇప్పటి నుండి టైం అనేది వేస్ట్ అనేది ఉండకపోవచ్చు. ఈ డబుల్ రైల్వే లైన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దీనికి సంబంధించి డబుల్ రైల్వే లైన్కి సంబంధించి చాలా మనీ అయితే ఖర్చు అయితే చేసి రైల్వే డిపార్ట్మెంట్ వారు అయితే పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. సుమారుగా 413 కోట్లు ఖర్చు అయితే అవుతుంది ఈ రైల్వే లైన్కి సంబంధించి. అండ్ ఈ రైల్వే లైన్ వల్ల కరీంనగర్కి కూడా కొన్ని డిఫరెన్సెస్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే కరీంనగర్కి ఇటు నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ చాలా ఇంపార్టెంట్ అండ్ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కరీంనగర్ నుంచి హసన్పర్తికి రైల్వే లైన్ అయితే ఉంది, బట్ ఆ రైల్వే లైన్ వర్క్స్ అయితే దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. ఆ రైల్వే లైన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇటు పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ అండ్ అటు నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ వల్ల కరీంనగర్కి కొత్త ట్రైన్స్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో అందరూ కూడా ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, ఖచ్చితంగా కరీంనగర్కి కొత్త ట్రైన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కూడా వీడియో కింద కామెంట్లో అయితే పెట్టండి. సో ఇది గ్యాస్ వీడియో అయితే. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. అండ్ నిజామాబాద్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తే ఖచ్చితంగా నిజామాబాద్ వెళ్ళి మనం వ్లాగ్ అయితే చేసి మీకు డీటెయిల్గా అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఈ జర్నీ ఇటు ముదికేడ్ నుంచి కానీ అటు మేడ్చల్ వరకు కానీ హైదరాబాద్ నుంచి ఇటు ముదికేడ్ రైల్వే లైన్లో మనం ఒకసారి ట్రావెల్ చేసి ఈ డబుల్ రైల్వే లైన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏందనేది కంప్లీట్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తే ఖచ్చితంగా నిజామాబాద్ రైల్వే లైన్ డబుల్ రైల్వే లైన్ వర్క్స్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి అనేది కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపెట్టడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వండి.
అండ్ ఇది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.